టైం వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇప్పుడు కాల్ చేసిండు. ఫైనల్ అయితే మనల్ని అయితే వచ్చేసారు. చూడు రే వచ్చుడితోనే ఇంత లేట్ అయింది అది ఇది అని డైరెక్ట్ మనోడు కూల్ స్టార్ట్ చేస్తా అంటుండు మన బండిని. ఏడుంది బాయ్ కనబడతలేదు చూపి. ఏమన్నా కలుస్తాం మిమ్మల్ని డైరెక్ట్ రోడ్ మీద. రెండు వన్లు పట్టుకొని తిరిగితే ఏం ఫీల్ ఉంటుంది తెలుసా? రైడర్ మోడ్ లో రాకెట్ అయిపోతుంది మన బండి కంప్లీట్. కాప్స్ ఉన్నారు కాప్స్ ఉన్నారు, మనమైతే స్కిప్ అయిపోయినాం. మన బండిని ఫస్ట్ టైం వీల్ అయితే కొట్టేసినాం ఈరోజు సక్సెస్ఫుల్ గా. రీల్స్ అవి వేద్దామని చూసినాం కానీ ఇక కాప్స్ వచ్చేసారు, మనం ఏం చేయలేము ఇక కాప్స్ వచ్చినాక. హలో గాయస్, దిస్ ఈజ్ ఇర్ఫాన్, వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ రైడర్ స్టంట్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఈరోజు అయితే సండే. మనోళ్ళు ఇంకో Z9 ఉంది చూసినా, Z9 అయితే మనోడు ఫ్రెండ్ అయితే ఏమన్నాడంటే బ్రో మార్నింగ్ రైడ్కి వెళ్దాం బ్రో బ్రేక్ఫాస్ట్ రైడ్కి అని చెప్పిండే. సరే పోదామని నేను చెప్పిన. అయితే మళ్ళీ మనోడు ఫోన్ ఇప్పటిదాకా ఫోన్ చేయలే వాళ్ళు, నేను ఫోన్ చేయలే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఇప్పుడు కాల్ చేసిండు. ఇప్పుడు కాల్ చేసి ఏమంటుండు, భయ్యా వస్తున్నాం మీ ఇంటికాడికి వస్తున్నాం అటు సైడ్. అయితే మాకు ఒక డ్యామ్ ఉంటుంది అన్నట్టు, ఇక్కడ 7-8 కిలోమీటర్స్లో ఇక్కడ మానేర్ డ్యామ్ అని ఒకటి ఉంటుంది, మిడ్ మానేర్. అడిగితే వెళ్తున్నాం ఇప్పుడు. అంటే వాళ్ళు వచ్చాక మన బండి కూల్ స్టార్ట్ చేసి బండి ఇట్లా చేసుకొని అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చినాక వాళ్ళు వస్తారో రారో డౌటే ఉంది. ఇప్పుడైతే హెల్మెట్ ఇట్లా మనది వైడ్ యాంగిల్ మన మంచిగా వ్యూ అయితే మంచిగా వస్తలేదని చెప్పారు కదా. ఇప్పుడైతే అవన్నీ సెట్ చేసి పెట్టుకుందాం. వాళ్ళు వచ్చినాక డైరెక్ట్ వెళ్ళిపోదాం, స్టార్ట్ అవుతాం ఇక. ఫైనల్ అయితే మనల్ని అయితే వచ్చేసారు. చూడు రే వచ్చుడితోనే ఇంత లేట్ అయింది అది ఇది అని డైరెక్ట్ మనోడు కూల్ స్టార్ట్ చేస్తా అంటుండు మన బండిని. బబ్బీ స్మార్ట్, హాయ్. అంత మంచిగా బారోలోకి వచ్చినాం. ఈడు ఉంది మన జీ ఇంకోటి, ఇది ఆరో ఫుల్ సిస్టమ్ మొత్తం చేసినాం దీన్ని. ఏడుంది బాయ్ కనబడతలేదు చూపి. మన డ్రాగన్ అయితే కూల్ స్టార్ట్ అవుతుంది. అంత లోపల V3 పక్కకైతే జరుపుదాం. V3 అయితే పక్కకి జరిపేసి ఇక నేను షూ నా హెల్మెట్ గోప్రో ఇట్లా అన్ని సెట్ చేసేసిన. ఇట్లా వేసుకొని అయితే డైరెక్ట్ అయితే ఇప్పుడు మీకు రోడ్ మీద కలుస్తాం. డైరెక్ట్ అంటే మనం జల్దీ చేంజ్ చేసేసుకుందాం. మొత్తం హెల్మెట్ ఇట్లా పెట్టేసుకుందాం, హెల్మెట్ షూ ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. కలుస్తాం మిమ్మల్ని డైరెక్ట్ రోడ్ మీద. ఫైనల్గా అయితే బయటకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే డైరెక్ట్ పోతే రోడ్ కలుగుతుంది. మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ అయితే డ్యామ్కి వెళ్ళిపోదాం, డ్యామ్ సైడ్. మన అయితే ఒకసారి చూడండి, కాటలోటు మన ఉంది ఆరో ఫుల్ సిస్టమ్. మన స్కార్పియన్ డీక్యాట్ మనది. మనం హెడర్స్ చేసుకుంటే సేమ్ అట్లా వస్తుంది సౌండ్. మీరు జల్దీ 10K కొట్టేస్తే 10K వేపిస్తే సేమ్ అట్లా వేపిస్తాం సౌండ్. చూడండి మేఘాలు మొత్తం సైడ్కి వెళ్ళిపోతున్నాయి. రెండు వన్లు పట్టుకొని తిరిగితే ఏం ఫీల్ ఉంటుంది తెలుసా? ఇక్కడ సౌండ్స్కి కానీ దేనికి కానీ నెక్స్ట్ రేంజ్లో వస్తున్నాయి సౌండ్స్. అయితే మనదైతే ఫుల్ సిస్టమ్ కంప్లీట్ వేరే అంటే వేరే వస్తుంది సౌండ్. మన అట్లా సౌండే రాదు. చేపిస్తాం మనం ఈ ఫ్యూచర్లో. ఒక 10K సబ్స్క్రైబర్స్కి మనం సుధా హెడర్స్ తీసేసుకొని సేమ్ దానికంటే లౌడ్ చేపిస్తాం మన బండిని. ఎందుకంటే మనం సో స్టార్టింగ్ కాబట్టి మెల్లమెల్ల చేస్తున్నాం. డైరెక్ట్ ఇంకొక 500 మీటర్స్ పోతే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. మెయిన్ రోడ్ ఎక్కేద్దాం. వచ్చేసినాం గాయ్స్ రోడ్ మీదకి అయితే. ఇప్పుడు చలో ఇక మనం ఏం చేసినా అడిగేటోళ్ళు ఉండరు ఇక. వీళ్ళు వస్తారు. నడుస్తుంది. మళ్ళీ సౌండ్ ఉంటుందా ఉండదా తెలియదు, ఎందుకంటే ఓన్లీ అదే వేసుకొని వచ్చినా నేను. రైడర్ మోడ్ పెడదాం. ఫ్రెండ్ మోడ్
అని వెళ్ళిపోయింది మనోడు. అది చిన్న జట్కలు ఇట్లా వెళ్ళిపోతుంది మన బండి. చూడండి గాలి ఎంత పవర్లో వెళ్ళిపోతుంది బండి. రైడర్ మోడ్లో రాకెట్ అయిపోతుంది మన బండి కంప్లీట్. రెండు వన్లు పట్టుకొని తిరిగితే ఏం ఫీల్ ఉంటుందో తెలుసు. ఆ జూనికి మనం ఒకటే బండి అనుకుంటాం, కానీ పక్కన పోయే వాళ్ళకి సౌండ్ ఎట్లా వస్తుంది అంటే అక్కడ నెక్స్ట్ రేంజ్లో వస్తుంది బండి. అసలు ఈ సౌండ్తో బతికేవచ్చు. అసలు అన్నం కాదు తిన్నాడు, డైరెక్ట్ ఈ సౌండ్తో బతికేయచ్చు. ఇక్కడ అన్నం రోడ్ మంచిగా ఉండదు. ఒక 500 మీటర్స్ అట్లా మంచిగా ఉండదు. 500 మీటర్స్ తర్వాత మంచిగా ఉంటుంది రోడ్. చూసిరి డైరెక్ట్ ఫ్లైట్ అయిపోతుంది మన బండి. కానీ ఇవన్నీ అయితేనైతే మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ కావు వీడియో. ఇన్స్టాలో పెడదాం ఈ క్లిప్స్ అన్ని. నా ఇన్స్టాలో అయితే ఫాలో కండి, Irfan03 అని ఉంటుంది. పోలీసు ఉన్నారు. జస్ట్ ఖాళీ త్రాటలు పడితే మన బండి రాకెట్ అయిపోతుంది. మనోళ్ళు కాప్స్ ఉన్నారని ఆగిపోయారు. ఎదాకా వచ్చారు? ఎంత దూరం వచ్చిందంటే ఫస్ట్ టైం నా బండిలో ఇంత లాంగ్ వెళ్ళి కొట్టడు. కంప్లీట్ వెళ్ళిపోయింది. చూడండి మీకు వాయిస్ అయితే అర్థం అవుతలేదు కాబట్టి నెక్స్ట్ ఫీలింగ్ హెల్మెట్ లోపల నెక్స్ట్ ఫీలింగ్ వస్తుంది. మొత్తం రాకెట్ అయిపోతుంది మన బండి. చూసుకుంటుండాలి, ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళు ఉంటారు, కాప్స్ ఉంటారు. కొంచెం క్యాబ్స్కు బచాయించుకొని ఉండాలి. మన వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఫొటోస్ దిగినాక మళ్ళీ డైరెక్ట్ డ్యామ్ కాడికి వెళ్ళిపోదాం మనం. మన వాళ్ళు వస్తారు. ఇవన్నీ మన బండి వీడియోస్ అన్నీ నా ఇన్స్టాలో వస్తాయి. మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఎందుకంటే యూట్యూబ్ సపోర్ట్ చేయదు ఈ వీడియోస్కు.
హైపర్ కంటెంట్ అని అయితే తీసేస్తుంది, కొట్టిపడేస్తుంది వీడియో. La carretera la gente a mí me pregunta y yo le digo que yo estoy en Mariana, la 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 Mariana. నా బండిని ఫస్ట్ టైం వీలైతే కొట్టేసినాం ఈరోజు సక్సెస్ఫుల్గా. మరి ఎట్లా వచ్చింది ఏందో మనకు తెలియదు, మన గోప్రోస్ పని చేస్తుందా లేదా తెలియదు. గాయస్ అది ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగేసినాం, మళ్ళీ వెళ్తున్నాం. గాయస్ చిన్న వీడి ఇక్కడ ఫొటోస్ ఇట్లా దిగేసినాం. మళ్ళీ ఇక్కడ ఇంకోటి నాంపల్లి అని ఉంటుంది, నాంపల్లి కాడికైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాప్స్ వచ్చేసారు, కాప్స్ వస్తురా అని మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ రీల్స్ అవి ఇవి వేద్దామని చూసినాం, కానీ ఇక కాప్స్ వచ్చేసారు, మనం ఏం చేయలేము ఇక కాప్స్ వచ్చినాక. ఇప్పుడైతే బ్లాక్ ఉంది, వైట్ అయితే వేసేద్దాం. వైట్ ఎట్లా కనబడుతుంది వీడియోలో ఇప్పుడు చెప్పండి గాయస్, వైట్ మంచిగా ఉందా బ్లాక్ మంచిగా ఉందా డిస్ప్లే కలర్ చూద్దాం. వెళ్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి మ్యాక్స్ అయితే ఒక 2 or 3 అదే 4-5 కిలోమీటర్స్ అయితే వస్తుంది లొకేషన్. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం. అయితే చూసాం ముందైతే వెహికల్స్ ఆగున్నాయి, మన కాప్స్ ఇట్లా ఎవరైనా ఉన్నారా మరి ఏందో అర్థం కాదు. ఎందుకంటే సండే ఈరోజు మనం ఎంత జల్ది అయితే అంత, ఇప్పుడైతే 4:30 అట్లా అవుతుంది టైం. అయితే చూసుకుందాం కాప్స్ ఇట్లా అయితే 1-2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే నా బండికి అంటే ఫుల్ సిస్టమ్ లేదు, కానీ మన బండికి ఫుల్ సిస్టమ్ ఉంది, ఆపేస్తారు. నార్మల్ ఒరిజినల్ సౌండ్ వచ్చినట్టే వస్తుంది, ఎక్కువ ఏం రాదు. నాది గోప్రో ఎప్పుడు హ్యాండ్ ఇస్తుంది అంటే సడన్ టైమ్స్లో మొత్తం ఛార్జింగ్ అయిపోతుంది, లేకపోతే స్టోరేజ్ ఫుల్ అంటుంది. ఇప్పటికైతే మంచిగా షాట్ వచ్చింది. మీకు ఎంతసేపు ఇట్లా ఉంటుందో అయితే తెలియదు మనకు. మనోడు కంప్లీట్ ఫైర్ అంటుండు. జామ్ మనకు అంత సౌండ్ అయితే అవసరమే లేదు. మేబీ పెట్టేసాం. నేనైతే మన 10K టార్గెట్ అయితే పెట్టుకున్నా యూట్యూబ్లో. 10K యూట్యూబ్లో జల్దీ చేపిస్తే మన బండితో ఫుల్ సిస్టమ్ చేపిస్తాం. ఇక మీ మీదనే డిపెండ్, మీరు 10K చేపిస్తా లేకపోతేనేమో చేపియా. జల్దీ పెట్టేసేయండి. 10K కొట్టేసేయండి జల్దీ. ఎట్లా 2.2K అట్లా ఉన్నారు, ఇంకా 7,800 చేంజ్ ఏమో అయిపోతారు. మనం మీరు తలుచుకున్నారంటే అయిపోతారు. వచ్చేసాం గాయస్. ఇంకో 2 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నాంపల్లి అని ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ శ్రీకృష్ణుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అదే టెంపుల్ కాడికి వెళ్తున్నాం, ఎందుకంటే లొకేషన్ మంచిగా ఉంటుంది. కరువు రోడ్ ఉంటుంది మొత్తం మీద దాకా, గుట్ట మీద దాకా. దగ్గరికి వెళ్ళి మీకు చూపెడతా ఎట్లుంటుందో ఆడ. అంటే లోపలికి అయితే వెళ్దాం, ఇక బయటికి వెళ్ళేసి ఇట్లా ఫొటోస్ ఇలా దిగేసి వచ్చేస్తాం. ఎందుకంటే లొకేషన్ మంచిగా ఉంటుంది. వచ్చేసాం గాయస్. ఇక్కడి నుంచి అయితే రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసేసుకొని 2 బైక్స్కి టికెట్స్ తీసుకోవాలి.
4 ఇండికేటర్స్ వేసింది, ఇండికేటర్ వేసేద్దాం. రైట్ చికెన్ అయితే టికెట్ అయితే తీసుకోవాలి. ఎంత అన్న? 10 rupees bike. ఓకే అన్న పోలీసు వాళ్ళు ఇట్లా అయితే మీ దగ్గర రారు కదా సౌండ్కి? 100% రారు కదా, ఎందుకంటే సౌండ్ బాగా వస్తుంది బండి. రారు కదా అన్న? పటాకాలు రావు, ఓన్లీ సౌండే, ఎందుకంటే 1000cc బైక్ కదా, వస్తుంది. ఓకేనా? చలో గాయస్ టికెట్ తీసేసుకున్నాము. అక్కడ శ్రీకృష్ణుడు కనబడుతుండే కదా పామ్ మీద. ఓకే రైట్ అన్న, చలో వెళ్దాం. రోడ్ హైలైట్ ఉంటుంది. వీటి రియాక్షన్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ రియాక్షన్ ఏమి ఇద్దాం అంటే కాక కట్టె పట్టుకొని ఉండు, కాక కట్టె పట్టుకొని ఉన్నాడు. ఇవైతే జరిగిపోయినాయి. మీ దగ్గర వచ్చేసుకో వెళ్ళిపోతాం. రోడ్ చూడండి గాయస్, రోడ్ అంటే హైలైట్ ఉంటుంది, ఎందుకంటే మస్తు ఉంటుంది. ఎందుకంటే మన ఇంటికి అంచెలు వచ్చేసి 20 kilometers చేంజ్ ఏమో వస్తుంది. ఇప్పుడు దగ్గర 20 kilometers వచ్చేసినాం. డ్యామ్ అనుకున్నాం కానీ డ్యామ్ క్యాన్సిల్ చేసేసినాం, ఎందుకంటే బ్రిడ్జ్ మీద పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చేసి ఉండే. ఆడ మనం బైక్ సౌండ్కి వచ్చేసి ఉండే. అంచెలు వెళ్ళి వచ్చినాం. ఇది అడిగినాం పోలీసు వాళ్ళు ఇట్లా అయితే కాప్స్ వస్తారా అంటే రారు అన్నాడు. అంటే కొంచెం అయితే సౌండ్స్ అయితే వేయకని చెప్పిండు మనోడు. చూసుకుంటా వెళ్ళిపోవాలి మీదికి. గాయస్ శ్రీకృష్ణుడు చూడండి గాయస్, మీదనైతే ఒక పాము మీద ఉంటాడు, కనబడుతుంది అనుకుంటా గాయస్ మీకు. డైరెక్ట్ అయితే ఇప్పుడు లెఫ్ట్ కొట్టేసి మీదికి వెళ్దాం. మొత్తం రియాక్షన్స్ చూడండి, కంప్లీట్ మన బైక్సే ఉన్నాయి. ఇంకా టచ్ అయిపోయింది. గాయస్ ఫైనల్గా అయితే లొకేషన్కి అయితే వచ్చేసాం. చూడండి మన బ్యూటీస్ డ్రాగన్స్. సో చూడండి లొకేషన్, ఇదైతే నాంపల్లి అంటారు, ఇక్కడ వేములవాడ దగ్గర ఉంటుంది. ఇది ఫేమస్ ప్లేస్. ఎట్లా అంటే గుడి ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుంది. సో చూడండి ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ వీళ్ళేమో గింబల్తో ఆట ఆడుతారు. ఏమేమి స్టీఫెన్ ఇట్లా రోడ్ల మీద రష్ చేసుకుంటూ వస్తాయి. ఇట్లా చెప్పు మొత్తం బర్ర అంటాను. పోలీసు వాళ్ళు ఉరికిచ్చారు. ఇప్పుడు ఆడ ఫోటోలు దిగాలి, ఏం చేయాలి, ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఏడికి ఇట్లుంటుంది, మనతో ఫుల్ సిస్టమ్ ఉన్నది. ఏడికి పోయినా కుద్దల్దాం, టార్చర్ అవుతుంది. ఇప్పుడైతే డైరెక్ట్ ఫోటోస్ ఇట్లా దిగుదాం. మన గోప్రో సుధా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. చూసేసి నాంపల్లి ఇప్పుడైతే మన గోప్రోలో జర పాత వీడియోస్ ఇట్లా ఉన్నాయి, అవి ఏమైనా డిలీట్ చేసి అవసరం ఉన్న వీడియోస్ ఉంచుకొని మిగతా వీడియోస్ డిలీట్ చేస్తా. ఒకవేళ స్టోరేజ్ ఇలా సరిపోకపోతే ఈ వీడియోని అయితే ఇక్కడికే మన మొబైల్తో చేసేద్దాం. డైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఫొటోస్ దిగేసి కిందికి పోయి ఏమైనా స్నాక్స్ ఇట్లా తినేసి అయితే వెళ్ళిపోతాం ఎవరింటికి వాళ్ళు. డైరెక్ట్ అయితే కలుస్తాం. మళ్ళీ అయితే ఫార్మాట్ చేసి చూస్తా, అయితేనేమో ఓకే, లేకపోతేనేమో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తా. చలో గాయస్ ఇప్పుడు ఫోటోస్ ఇట్లా దిగుదాం. మన ఇన్స్టాలో అయితే అప్లోడ్ అయితే వీడియోస్ అని కానీ మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ జల్దీ అయితే మన ఇన్స్టాలో అయితే ఫాలో పెట్టుకోరి. కలుస్తాం ఇది అయిపోయినాక. గాయస్ ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసినాం, స్నాక్స్ ఇట్లా తినేసినాం. ఇప్పుడైతే డైరెక్ట్ అయితే వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మనోడు ఏమంటుంది చిప్స్ అంట, స్నాక్స్ కాదండి. ఇక్కడనైతే చూడండి బండి ఇక్కడ ఒకటి పెట్టేసినాం, ఇక్కడ ఒకటి పెట్టేసినాం. చలో డైరెక్ట్ నెక్స్ట్ సండే రైలా కలుద్దాం. చూడండి గాయస్ రీసెంట్ యాక్సిడెంట్ అయిందంట. కార్ చూడండి, ఆశ లేకుండా అయిపోయింది. చలో గాయస్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో హల్చల్ చేసుకుంటా కలిసేద్దాం. మనోడేమో చెప్తాడంట నెక్స్ట్ వీకెండ్ మనకి 2 G9లు, మన 2 G9లో ఒక 600 అయ్యి 2-3 GTలు వస్తాయి మనకి నెక్స్ట్ సండే. స్టే ట్యూన్, వీడియో చూస్తూనే ఉండండి. చలో గాయస్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.